ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఈరోజు కీలక ఘట్టమైతే ప్రారంభమవుతుంది. సమ్మక్క తల్లిని చిలకల గట్టు నుంచి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. మనం ప్రస్తున్నటువంటి చిలకల గట్టు వద్ద ఉన్న ఇది ఒక ప్రధానమైనటువంటి గేటు. ఇక్కడికి పూజారులు కానీ మిగతా సమాచారం అంతా కూడా ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాతకి సాయంత్రం సమయంలో ఒక ప్రత్యేక నిర్వహిస్తారు. దీనికి ప్రత్యేకంగా ఇటు సిద్ధపేట పాటు మిగతా సంబంధించిన 5 వంశాలకు సంబంధించిన పూజారులు అయితే ఇక్కడికి వస్తారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో చిలకల గట్టుకైతే చేరుకుంటారు. చేరుకున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొద్ది మేర మాత్రమే అలౌట్ చేస్తారు. అంటే మీడియా కానీ ఇటు ఇతర సంబంధించిన అధికారులు కూడా కొద్ది మేరకు అలౌ చేస్తారు. ఆ తర్వాతకి మిగతా సంబంధించిన చిలకల గట్టు పై ప్రాంతాన్ని మాత్రం కేవలం పూజారులు మాత్రమే వెళ్తారు. అందులో కేవలం అమ్మవారిని తీసుకొచ్చేటువంటి 5గురు మాత్రమే వెళ్తారు. అందులో ప్రధానంగా ఇటు సిద్ధపేట వంశంతో పాటు ఇక్కడ సమ్మక్కను తీసుకొచ్చేటువంటి ప్రధాన పూజారి వీరు మాత్రమే పైన ఉంటారు. మిగతా సంవత్సరం అంతా కూడా కింది భాగంలో ఉంటారు. వీరు సుమారుగా గంట నుంచి 2 గంటల చిలకల గుట్ట పైన ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతకే అమ్మవారిని అయితే బయలుదేరుతుంది. అయితే వచ్చేటువంటి ఈ క్రమంలో మాత్రం ఇక్కడ ప్రభుత్వం అయితే లాంఛనంగా అయితే కూడా అమ్మవారికి స్వాగతం పలికేందుకు స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ రామ్నాథ్ కేకన్ మాత్రం ఫైరింగ్ చేస్తారు. ఫైరింగ్ చేసిన తర్వాతకే అమ్మవారిని అయితే కిందికైతే వస్తారని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తారని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రధాన గేటు కూడా ఇప్పటికే క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పూజారులు వచ్చేటువంటి సమయం ఉంటుంది కాబట్టి వారంతా వచ్చిన తర్వాతకి ఇక్కడ వారికి సంబంధించినటువంటి గుట్ట ప్రాంగణంలో సంబంధించినటువంటి ప్రత్యేకమైన పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. దీనికంటే ముందు మాత్రం వీరి యొక్క ఆడపడుచులు అదేవిధంగా ఇటు వారి పూజారులు గుడి ప్రాంగణం వెళ్తే పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతకి ఆ నుంచి చిలకల గట్టుకు అయితే చేరుకుంటారు. సుమారుగా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతాలకు ఇక్కడికి వచ్చిన తర్వాతకి అక్కడ ఉన్నటువంటి చిలకల గట్టుపై పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతకి సాయంత్రం వస్తారు. వచ్చేటువంటి ఈ క్షణాలు చూసేందుకు సుమారుగా 1.5 మందికి పైగా భక్తులు అయితే ఇక్కడికి వస్తారు. మొత్తం అశేషమైనటువంటి భక్త జనాన్ని కూడా సమ్మక్క తల్లిని కనులారా చూడాలి, అమ్మవారిని తాకాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడ వస్తారు. ఒక్కసారిగా అమ్మ వచ్చేటువంటి క్షణాల్లో మాత్రం ఒక్కసారిగా శివాలతో ఊగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. భక్తులు కూడా ఈ యొక్క క్షణాల కోసం 2 సంవత్సరాల పాటు వెయిట్ చేస్తారు. ఈ యొక్క తరుణం రానివచ్చని చెప్పచ్చు. మరి కొద్దిసేపట్లో కూడా ఈ యొక్క అమ్మవారు తీసుకొచ్చేటువంటి రాస్తుంది. వచ్చేటువంటి ఈ క్షణాలు చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడికి వస్తారు. వచ్చేటువంటి క్రమంలో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. ఎవరిని కూడా లోపలికి రానేయకుండా కూడా 4 అంచెల భద్రత అయితే ఉంటుంది సమ్మక్క తల్లికి. ముందుగా ఇటు ఆదివాసీ సంబంధించిన వారు ఒక రోఫ్ ఉంటుంది, మరోవైపు తుడుందెబ్బ సంబంధించిన రోఫ్ ఉంటుంది, మేడారానికి సంబంధించినటువంటి చివరిగా 4వ రోఫ్ పోలీసులు మాత్రం ఒక రోప్ పార్టీగా ఉంటారు. సుమారుగా రోప్ పార్టీలో 500 మంది పైగా వీరు ఉంటాయి. అమ్మవారికి ఉంటారు. ఎవరిని కూడా అమ్మవారిని తాకకుండా ఎవరిని కూడా పబ్లిక్ ను కట్టడి చేసేందుకైతే వీరు 4 రోప్ పార్టీలుగా ఉంటూ అమ్మవారిని తీసుకొస్తారు. సుమారుగా ఇక్కడ నుంచి కిలోమీటర్న్నర దూరంలో మాత్రం ఇక్కడ సమ్మక్క గద్దెలు ఉంటాయి. ఈ గద్దెలపైకి ప్రాంగణంలో మాత్రం సుమారుగా రాత్రి 7 గంటల సమయంలో అయితే అక్కడికైతే చేరుకుంటారు. దీనికి సంబంధించినటువంటి వచ్చేటువంటి సమ్మక్క వచ్చేటువంటి ప్రాంగణం మొత్తం పూర్తిగా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ విధంగా మేకలను కూడా ఇక్కడ బలియడం ఒక ఆనవాయితీ, అమ్మవారికి మొక్కులు చెల్లించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. దాదాపుగా వీరు కోరినటువంటి కోరికలు నెరవేరినటువంటి క్రమంలో అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు ఇప్పటికే మేడారం గుడారం మొత్తం కూడా నిండిపోయింది. సుమారుగా మేడారానికి 10 నుంచి 15 కిలోమీటర్ల పూర్తిగా గుడారాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అమ్మవారు గద్దెలపై ప్రతిష్ఠించిన తర్వాతకి అమ్మవారికి మొక్కులు చెల్లించేటువంటి ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి భక్తుల తాకిడి పెరుగుతుంది. వారందరినీ కూడా ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేసి అమ్మవార్లకైతే కూడా దర్శనం చేసేందుకైతే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.